హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ శనగపప్పు మిల్ మేకర్ తో వడ. మిల్ మేకర్ ను ఒక మారు బాగా కడిగి వంపేసుకోవాలి. నీళ్ళన్నీ పొయ్యి మీద నీళ్ళు వేడి పెట్టుకున్నాను. జస్ట్ ఒక 1 మినిట్ ఈ వేడి నీళ్ళలో వేసి జస్ట్ బాగా మరిగిన నీళ్ళలో వేసేసి వంపేయడమే. ఇవి బాగా చల్లారనిచ్చుకోవాలి. శనగపప్పులో నీళ్ళన్నీ వంచేసి ఒక హాఫ్ శనగపప్పు మనము మిక్సీకి పట్టుకోవాలి. కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఎందుకు హాఫ్ అంటే ఇవి మళ్ళీ కలుపుకుంటాం అన్నమాట. మెత్తగా కాకుండా అయిపోతుంది కదా, అట్లా కాకుండా బేడలు ఉండేటట్టు పెట్టుకోవడానికి ఒక హాఫ్ వచ్చేసి మిక్సీకి పట్టుకోవాలి. అలాగా మిక్సీకి పట్టుకోవాలి. దీన్ని ఈ మిక్సీకి పట్టుకున్న దాన్ని ఈ శనగపప్పు ఉండే దాంట్లోనే ఆ గిన్నెలోనే వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ను కూడా మనము మిక్సీకి పట్టుకోవాలి. మెత్తగా లేకుండా కొంచెం కచ్చా పచ్చాగానే పట్టుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలాగ మిక్సీ పట్టుకున్న ఈ మిల్ మేకర్ మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. కొత్తిమీర తరుగును వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఉన్న తర్వాత పెద్ద స్పూను బియ్యం పిండి, 2 పెద్ద స్పూన్ల శనగపిండి ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని బాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కలవకపోతే విచ్చిపోతాయి. వడ సరిగా నీటుగా రావాలి అంటే బాగా పిండిని మర్దన చేయాలి. కొంచెం చెక్క, కొంచెం లవంగాలు, కొంచెం మిక్సీకి పట్టుకోండి. లేదు అంటే మీ దగ్గర చిన్న రోల్ ఉంటే దాంట్లో కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి. నా దగ్గర ధనియాలు అవైలబుల్ లేవు. ధనియాలు ఉంటే కొంచెం 1 స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఈ వడల మిశ్రమంలోని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉండాలండి పిండి. గట్టిగా ఉంటే ఆయిల్ పీల్చుకోదు, లేదు అంటే ఆయిల్ పీల్చుకుంటుంది. జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని బాగా ఇట్లా వడల్లాగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. నేను ఒక చేత ఒత్తుతున్నాను, 2 చేతులు ఒక చేత సెల్లు పట్టుకున్నాను కదా. ఇలాగ అన్నీ నొక్కి పెట్టుకోవాలి. ఎందుకంటే నీట్గా వస్తాయి. నిదానంగా నొక్కి పెట్టుకున్నాము అంటే స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను. 1 by 1 వేసుకోవాలి. మంటను తక్కువలో కానీ మీడియంలో కానీ పెట్టుకొని వేసుకోండి. ఎక్కువ మంట పెట్టుకోవద్దండి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్లో వేస్తానే ఏవైనా కూడా వెంటనే తిప్పకండి. ఇప్పుడు తిప్పుకోండి. మనము వెంటనే తిప్పాము అంటే విరిగిపోతాయి, నీటుగా రావు. అందుకని వద్దంటున్నాను. చిన్న మంట మీద కాల్చుకున్నాము అంటే, మీడియం మంట మీద కానీ చిన్న మంట మీద కానీ కాల్చుకున్నామంటే లోపలంతా బాగా కుక్ అవుతుంది. అందుకని చెప్పాను. ఎక్కువ మంట పెట్టుకొని కాల్చుకున్నాము అంటే తొందరగా మాడినట్లు అయిపోతాయి, లోపలంతా కాలవు. చాలా విటమిన్స్ ఉన్న మిల్ మేకర్ని ఈ విధంగా మనం పిల్లలకి చేసి పెట్టాము అంటే విటమిన్స్ అందించిన వాళ్ళం అవుతామండి. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. వీటిని టమాటో కెచప్తో కానీ ఉత్తవి కానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.